హమ్మయ్య! సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయినాయండి. జూన్ నెల వచ్చేసిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీ అని ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదండి. పిల్లలు స్కూల్‌కెళ్తే ఇంటి దగ్గర ఉంటే బాగుండు కదా! టైంకి తింటారు అని అనుకునే దాంట్లో నేను కూడా ఒకదాన్ని. ఎంత హాలిడేస్ ఇచ్చినా వాళ్ళు ఎప్పుడు స్కూల్‌లో ఉన్నా ఒకలానే తింటారు, ఇంటి దగ్గర ఉన్నా ఒకలానే తింటారు. దానికన్నా స్కూల్‌లో ఉంటేనే ఎక్కువ ఫుడ్ తింటారండి టైంకి. నాకైతే అదే అనిపించిందనమాట. ఈ సమ్మర్‌లో ఎక్కువ ఫోన్‌కి ఎడిక్ట్ అయిపోవడం, మ్యాచ్‌కి, గేమ్‌లకి ఆడుకోవడం అంటే ఎవరు ఏజ్‌కి తగ్గట్టు వాళ్ళైతే ఎంచుకుంటారనమాట. మన మాట ఎక్కడింటారండి పిల్లలు హాలిడేస్ వచ్చినాయి అంటే. ఈ సమ్మర్‌లో అయితే చాలా తలకాయ పోటు అయిందండి. ఇంకా ఏదో రకంగా పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసేద్దాము అని బయలుదేరుతున్నాననమాట. ఏంటండి మళ్ళీ కొత్తగా స్కూల్ అని అంటున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి. మా అబ్బాయి చదివిన స్కూల్లో 5th వరకే ఉందనమాట. ఇప్పుడు 6th నుంచి ఇద్దరు పిల్లల్ని ఒకే స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. అక్కడ అడ్మిషన్స్ ఉన్నాయో లేవో తెలీదు. ఎర్లీగా వెళ్తే తొందరగా దొరుకుతుంది కదా అని ఆశ అనమాట. ఇంకా బయలుదేరుతున్నాము ఇద్దరం కలిసి పిల్లల్ని తీసుకొని. ఏ వెళ్తే కానీ తెలీదండి. అక్కడ టెస్ట్ పెడితే వీళ్ళకి ఏమైనా అక్షరం ముక్కలు ఉన్నాయో మర్చిపోయారో తెలియదనమాట. ఆటలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ ఇయర్. ఇదేనండి స్కూల్ ఎంట్రన్స్. ఇక్కడ స్కూల్ చాలా బాగుంటుందని కూడా చెప్పారు. ఇంకా ఎంక్వైరీ చేసి మేము ఆ స్కూల్లోనే జాయిన్ చేయాలని ఫిక్స్ అయ్యి ఇంకెళ్ళామన్నమాట. పిల్లలకైతే టెస్ట్ పెట్టారండి. విద్యమ్మ అయితే కొంచెం మర్చిపోయింది. మా బాబు అయితే పర్వాలేదండి, రన్నింగ్లోనే ఉన్నాడు అనమాట. బాగానే చదివాడు, రాసాడు ఎగ్జాము. ఇంకా ఫీజులు కూడా అయితే రీజనబుల్గానే ఉన్నాయండి. నాకైతే అలానే అనిపించింది. చదువు కూడా బాగా చెప్తారని అయితే టాక్ వచ్చిందనమాట. ఇంకా అందుకే నేను ఈ స్కూల్లో జాయిన్ చేస్తాను మా పిల్లల్ని. అడ్మిషన్ అయితే దొరికేసిందండి. ఇంకా ఫీజులు కట్టాలి, బుక్స్ కానీ చూడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇదే ఇవాళ వీడియో. ఓకేనా, బాయ్ బాయ్.